హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపతి లాగ్స్. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారో, ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇవేంటంటే మా కొబ్బరి తోటలో ఉండేటువంటి టెంకాయలు పడినవన్నీ ఇలా తీసుకొచ్చాము. బాగా ఎండిపోయాయి. సో నూనె ఆడించడానికి ఇలా తీసుకొచ్చాము. కాయలన్నీ ఇలా తీసుకొచ్చిన తర్వాత వీటిని ఈ విధంగా కొడుతున్నాము. ఈయన వచ్చి రఘునాథయ్య మాకు ఏదైనా వర్క్ ఉంటే ఇంట్లో చేయిస్తాడు. ఫస్ట్ ఈ కాయలన్నీ ఇలా కొట్టేసుకున్నాక చూడండి ఎలా కొడుతున్నాడో. సో ఇవన్నీ కొట్టేసిన తర్వాత నేనైతే ఇక్కడ చూడండి వీటిలన్నీ సపరేట్ చేస్తున్నాను ఆ కాయల్లో నుంచి. చూడ బాగా ఆల్రెడీ తోటలోనే ఎండిపోయినాయి ఇవి. అవన్నీ తీసుకొచ్చి ఈ విధంగా మనము సపరేట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఏవంటే వీటిలో కొన్ని చెడిపోయిన కాయలు ఉంటాయి, అంటే నల్లగా అయిపోయింటాయి కదా కాయలు. అవన్నీ నేను సెగ్రిగేట్ చేస్తున్నాను. వాటిని సపరేట్గా బాగుండేవన్నీ సపరేట్గా చేస్తున్నాను. సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఆడించడానికి మనము ఫస్ట్ వీటిని ఇట్లనే వేయకూడదు, చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ చేసుకోవాలి. చూడండి ఆయన కొడుతున్నాడు. అది వచ్చి తుండు పైన ఇలా పెట్టుకొని కత్తితో ఇట్లా కొడుతున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఎండిపోయాయి కదా, చిన్న కొడితే రావు కాబట్టి గట్టిగా కొట్టి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత వీటిని ఎండలో పెట్టుకోవాలి. 3-4 డేస్ మనము బాగా ఎండలో పెట్టుకోవాలి. అంటే కింద పట్ట వేసి పెట్టుకోవాలి, లేదంటే ఏమవుతుందంటే ఆయిల్ అంతా నేలకు అయిపోతుంది. సో అందుకనేసి 3-4 డేస్ మనము ఇలా పెట్టుకోవాలి. చూడండి బాగా ఇవైతే బాగా ఎండిపోయాయి, ఆల్రెడీ డ్రై అయిపోయినాయి. అయినా కూడా మళ్ళీ మనము ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఇవి వచ్చి బాగా నల్లగా అయిపోయింటాయి కదా, వాటిని సపరేట్గా ఇందులో యాడ్ చేయకుండా సపరేట్గా వాటిని కూడా ఎండబెట్టుకోవాలి. వీటిల్లో కూడా ఆయిల్ అనేది వస్తుంది. దీన్ని మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఇవైతే బాగా ఎండిపోయాయి. మేము ఇంకా నేను మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళాము మిషన్కి. ఇది వచ్చి వీటికి సపరేట్గా మిషన్ ఉంటుంది, అంటే కొబ్బరికాయలు మాత్రం ఆడేటివి. చూడండి అందులో వేసిన తర్వాత ఆయిల్ అనేది ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ ఆయిల్ వస్తుంది కదా, ఇక్కడ దీనికి ఇది వచ్చి పిండి అనమాట. మన కొబ్బరి ఆడిన తర్వాత ఆ పిండి అనేది సపరేట్ చేసేస్తుంది. ఇక్కడ ఈ విధంగా వస్తుంది కొబ్బరి అనేది, చూడండి పిండిలాగా. తర్వాత అక్కడ అయిన తర్వాత ఫిల్టర్ చేసుకుంటారు. ఈ సన్న గొట్టం ద్వారా వస్తుంది ఆయిల్ అనేది. కింద మనం ఆల్రెడీ తీసుకెళ్ళాం కదా, ఆ క్యాన్ అనేది పెట్టాము. ఇలా ఫిల్టర్ చేసుకుంటే ఇక్కడ ఒకసారి ఫిల్టర్ అవుతుంది, మళ్ళీ అక్కడ కూడా ఫిల్టర్ అవుతుంది. చూడండి. సో మళ్ళీ కొబ్బరికాయలు అనేది పోస్తూ ఉన్నాము. కొబ్బరి వాటినంతా వేసిన తర్వాత ఆ మిషన్ తిరుగుతూ ఉంటే బాగా ఆయిల్ అనేది వస్తుంది. బాగా ఎండిపోయాయి కదా, ఆయిల్ అయితే బాగా వచ్చింది. చూడండి చూస్తూ ఉంటే మీకే తెలుస్తుంది ఎలా వస్తుంది అనేసి. ఇక్కడ చూడండి మిషన్ అనేది తిరుగుతూ ఉంది కదా, ఇంకా ఆయిల్ కూడా బాగా వస్తుంది. మనం ఆడించినప్పుడు ఆయిల్ అనేది కొంచెం నల్లగా వస్తుంది, ఎందుకంటే అంతా యాడ్ అయి ఉంటుంది కదా. సో ఆయిల్ అయితే యాడ్ చేసేసాము, బాగా ఆడించేసాము. ఇది వచ్చి పిండి అనమాట, కొబ్బరి పిండి. దీన్ని ఆవులకైనా వేసుకోవచ్చు, లేదంటే మనకు చెట్లు ఉన్నాయి కదా మామిడి చెట్లు, వాటికి కూడా ఎరువుగా ఇది పనికొస్తుంది. అందుకని దీన్ని కూడా మేము తీసేసుకుంటాము. తర్వాత వచ్చి ఇంకా ఆయిల్ అయితే మేము నల్లగా వచ్చింది కదా, దీన్ని మనము 2 to 3 డేస్ మనము ఎండలో పెట్టుకోవాలి. అంటే ఎండలో పెట్టుకున్న దానివల్ల ఏమవుతుందంటే ఆయిల్ అంతా కూడా కిందంతా ఆ ఫిల్టర్ లాగా అయిపోయి కిందకి వెళ్ళిపోతుంది, బ్లాక్గా ఉన్నదంతా. చూడండి ఆయిల్ చూడండి పైన ఎలా వచ్చిందో, ఈ విధంగా వచ్చింది కదా ఫ్రెండ్స్. చూసారు కదా న్యాచురల్గా ఆయిల్ని మేము ఎలా మిషన్కి ఆడించుకొచ్చామో. ఈ ఆయిల్ అయితే 2-3 డేస్ తర్వాత బాగా అంతా దాంట్లో ఉన్న అంటే దట్టి అంతా కిందకి వెళ్ళిపోయి బాగా పైకంతా మంచి ఆయిల్ అనేది వచ్చింది. చూసారు కదా, ఈ ఆయిల్ని ఇప్పుడు మనము ఫుడ్ ఐటమ్స్ రెడీ చేసుకోవడానికి కూడా మనము యూస్ చేసుకోవచ్చు. అంటే కూరలు సాంబార్ అన్నీ చేసుకోవచ్చు. ఇది బాగుంటుంది. మేమైతే యూస్ చేయము, కానీ విలేజ్లో కొంతమంది అయితే యూస్ చేస్తారు. ఇప్పుడు నేను ఈ ఆయిల్ని హెయిర్కి ఎలా పెట్టుకోవాలో ఇలాగే కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే కొద్దిగా ఆయిల్ అనేది అన్ని ఆకులన్నీ వేసి గోరింటాకు, కరివేపాకు ఇవన్నీ వేసి కాంచుకుంటాను. ఇది వేసి కాచుకోవడం వల్ల మనకు హెయిర్ అనేది చాలా బాగుంటుంది, సిల్కీగా ఉంటుంది. ఇంకా మనకి వైట్ హెయిర్ అనేది తొందరగా రాదు. అది ఎలా చేసుకుంటున్నానో మీకు కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. చూడండి. హెయిర్ ఆయిల్ రెడీ చేసుకోవడానికి నేను వచ్చి ముందుగా ఈ ఆకులన్నీ తీసుకున్నాను. చూడండి కరివేపాకు ఇది, తర్వాత వచ్చి గోరింటాకు, ఇది వచ్చి మందారం పూలు, ఇవి వచ్చి ముద్ద మందారం కొంచెం ఉన్నాయి, ఇవి వచ్చి ఒంటిరేకు పూలు అంటాం కదా అవి, తర్వాత వేపాకు కొద్దిగా, ఇంకా వచ్చి కలబంద. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మెయిన్గా ఇవి హెయిర్ ఫాల్ తగ్గిస్తాయి, అలాగే మన జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా యూజ్ అవుతాయి. ఇంకా వచ్చి ఇది వచ్చి 1/2 లీటర్ గ్లాసు, నేను 1/2 లీటర్ ఆయిల్ మాత్రము కాంచుకుంటున్నాను. ఇప్పుడు 1/2 లీటర్కి సరిపడా ఈ ఆకులన్నీ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఏదైనా సరే ఒక మందంగా ఉన్న పాత్ర తీసుకోవాలి. నేనైతే పెనం తీసుకున్నాను.
దీంట్లో ఫస్ట్ నేను 1/2 లీటర్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. మొత్తం కోకోనట్ ఆయిల్ చూసారు కదా, నేను ప్యూర్ అనమాట, చాలా ప్యూర్ న్యాచురల్ ఆయిల్ ఇది. మేము ఇంట్లోనే రెడీ చేసుకున్నటువంటి ఆయిల్ ఇది. ఇవి ఎవ్రీ ఇయర్ మేము 1 సంవత్సరానికి ఒకసారి ఆడిస్తాం ఈ విధంగా. సో ఇదైతే యాడ్ చేసుకున్నాక మనం సిమ్లోనే పెట్టుకొని దీన్ని మనము కాంచుకోవాలి. సో ఇది వేసుకున్నాక ఫస్ట్ మనం ఇందులో మెంతులు అనమాట. మెంతులు అనేవి చాలా చలవ, మన జుట్టు అయితే పొడవుగా పెరగడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది. మెంతుల్ని వేసుకొని వీటిని మనము కాచుకోవాలి. మెంతులు అయితే నేను 1.5 స్పూన్ అనేది యాడ్ చేసినాను. చూడండి, ఇవి కొద్దిగా వేడయ్యాక ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా ఆకులు, వాటిని ఇందులో యాడ్ చేసుకుందాం. ఫస్ట్ కరివేపాకు చూడండి ఇలా వేసుకోవాలి. మనము వీటిని డైరెక్ట్గా ఇలా ఆకుల్లాగానే వేసుకోవచ్చు, లేకపోతే ఇవన్నిటిని గ్రైండ్ చేసుకున్నా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా ఆకులనే వేసేసుకున్నాను. ఇవి వేసుకున్నాక తర్వాత వచ్చి మనము గోరింటాకు కూడా యాడ్ చేసేస్తాము. ఈ గోరింటాకు అనేది మనకి గ్రే హెయిర్ రాకుండా మనకు కాపాడుతుంది. మనం హెన్నా కూడా పెట్టుకుంటాం కదా అది. తర్వాత వచ్చి వేపాకు కూడా వేసేసేయాలి. వేపాకు ఇంకా మందారం పూలు. వేపాకు అనేది మనకు తల డాండ్రఫ్ కానీ ఇంకేమైనా చిన్న చిన్న స్వెట్టింగ్ వల్ల మనకు గుల్లలు వస్తాయి కదా, అవి రాకుండా కాపాడుతుంది. ఇంకా వచ్చి మందారం పూలు వచ్చి మనకి హెయిర్ అనేది సిల్కీగా కూడా అవడానికి పనికొస్తాయి. ఇంకా ఏమొచ్చి ఇది వేసాం కదా కలమంద అనేది మనకి వచ్చి హెయిర్ సిల్కీగా బాగా ఉండడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత మనము లో ఫ్లేమ్లోనే పెట్టుకొని స్టవ్ని వీటిని కాంచుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేడయ్యి ఆకులన్నీ కూడా పైకి తేలిపోతాయి, వెయిట్లెస్గా తయారవుతాయి. అప్పటి వరకు మనము దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం ఈ నూనె అనేది ఎక్కువసేపు 1 అవర్ 2 అవర్స్ అనేది కాంచాల్సిన అవసరం లేదు. జస్ట్ మనము కొద్దిసేపు కాంచితేనే మనకు ఇవన్నీ కూడా వెయిట్లెస్గా అయిపోయి ఆయిల్ అనేది తయారైపోతుంది. చూడండి, నేనైతే కొద్దిసేపే పెట్టాను. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా కలబంద కూడా చూడండి బాగా బాయిల్ అయిపోయి అందులో ఉన్నటువంటి పసరంతా కూడా ఆయిల్లోకి దిగేసింది. దీన్ని ఇలాగే మనము ఇలా కాచుకున్నాక మనము ఓవర్ నైట్ అంటే 12 అవర్స్ అలాగే పెట్టేస్తామంటే ఆకుల్లో ఉన్నటువంటి ఆ పసరంతా కూడా నూనెలోకి యాడ్ అయిపోతుంది. నేనైతే మార్నింగ్ కాంచుకున్నాను కాబట్టి ఈవినింగ్ వరకు అలాగే పెట్టేస్తాను. ఇంకా ఈవినింగ్ చూడండి ఆయిల్ అనేది కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఈ కలర్ అనేది ఆకుల్లో ఉన్నటువంటి పసర అనమాట అంతా ఆయిల్లోకి దిగింది. ఇప్పుడు నేను దీన్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఈ ఆకులంతా సైడ్కి తీసుకొని మనము ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చూడండి ఎలా చేసుకుంటున్నాను. ఈ ఆకుల్ని ఇలా సైడ్ పెట్టేసామంటే ఆకులు అంతా కూడా ఆయిల్ అనేది సైడ్కి వస్తుంది. దాన్ని బాగా నీట్గా మనము ఫిల్టర్ చేసుకోవాలి. ఇంకా ఈ ఆకులంతా కూడా ఇలా పిండేసామంటే గట్టిగా ఇలా పట్టుకొని ఆల్రెడీ ఆయిల్లో బాగా అవి ఫ్రై అయిపోయింటాయి కదా, మనం నలిపే కొద్దికి నలిగిపోతాయి. అందులో ఉన్న ఆయిల్ కూడా వచ్చేస్తుంది. సో ఆయిల్ వచ్చేసిన తర్వాత ఇలా మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి. సో ఇంకా లేదంటే మనము వీటిని ఒకవేళ కానీ గ్రైండ్ చేసుకున్నామంటే మిక్సీ పట్టుకున్నామంటే క్లాత్తో ఇలా ఒత్తేసామంటే అయిపోతుంది. ఇప్పుడు కూడా దీన్ని నేను ఈ ఆకులంతా కూడా చేత్తో ఇలా నలిపేసి కొంచెము వస్తుంది ఆయిల్, దాన్ని ఫిల్టర్ చేసేసుకుంటాను. తర్వాత చూడండి ఎలా ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. సో అది ఆకులంతా కూడా పక్కకి వేసేసుకోవాలి ఈ విధంగా. ఎందుకంటే తర్వాత కూడా ఇంకా ఉంటుంది అందులో ఆయిల్. దాన్ని వచ్చి నేను కర్చీఫ్లో పెట్టి బాగా ఒత్తుకుంటాను. చూడండి ఇలా ఫిల్టర్ ఈ విధంగా ఆకులంతా కూడా ఒక దీంట్లో వేసేసుకొని ఈ కర్చీఫ్లో ఏదైనా కాటన్ క్లాత్ అనమాట, నీట్గా ఉండే కాటన్ క్లాత్ తీసుకొని ఇప్పుడు ఇలా జస్ట్ మనము రౌండ్ చేస్తూ ఉంటే అందులో ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది, ఫిల్టర్ అయిపోతుంది. ఎలా చేస్తున్నానో చూడండి. ఈ విధంగా ఆయిల్ అంతా తీసేసుకున్నాక ఆకులంతా చూడండి ఇట్లంతా ఆయిల్ అనేది లేదు. దీన్ని మనము ఆ చెట్లకి ఎరువుగా కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఇలా కూడా ఆయిల్ని మనం తలకి యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి వట్టివేర్లు. ఈ వట్టివేర్లు కానీ మనం ఇలా కాచుకున్న ఆయిల్లో మనం వేసుకున్నాం అంటే మంచి స్మెల్ వస్తుంది. మనం మరువం ఉంటుంది కదా, మరువం యాడ్ చేసుకొని కూడా మనము ఆయిల్ అనేది కాంచుకోవచ్చు. సో మరువం లేకపోతే ఇది వట్టివేర్లు మనకి షాప్లో దొరుకుతాయి, వాటిని ఇందులో వేసుకోవచ్చు. ఈ వట్టివేర్లు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి చలువ అనమాట, మెంతుల వల్ల కూడా చలువ చేస్తుంది కదా, అలా కూల్గా ఉంటుంది.
అందుకనేసి ఈ వట్టివేలని వేస్తాము. వట్టివేలు వేయడం వల్ల కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది ఆయిల్ అనేది. సో ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. చూడండి మా అమ్మ హెయిర్ ఇది చాలా పొడవుగా ఉంటుంది మా అమ్మ హెయిర్. ఇంకా నేనైతే డే బై డే ఈ ఆయిల్ని నేను అప్లై చేస్తాను. చాలా పొడవుగా ఉంటుంది, డాండ్రఫ్ కానీ ఏం కానీ ఉండదు, చాలా లావుగా ఉంటుంది. ఇంకా ఏమంటే హెయిర్ కూడా రాలదనమాట. ఎవ్రీ ఇయర్ మా అమ్మాయి కాంచి పంపిస్తుంది ఈ హెయిర్ ఆయిల్ని, కానీ ఈసారి మాత్రం నేనే చేశాను ఈ హెయిర్ ఆయిల్ని. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంట్లోనే నేను ఆయిల్ అనేది ఎలా రెడీ చేసుకుంటున్నాను తలకు పెట్టుకోవడానికి. సో మీరు కూడా ఈ ఆకులన్నీ వేసి మీరు కూడా రెడీ చేసుకొని మీ రిజల్ట్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.